ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జనవరి 28వ తేదీ బుధవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 28వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలైతే రానున్నాయండి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ఎంతో తెలివితేటలతో ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకోని విధంగా కాలం కూడా కలిసి వస్తుందండి. చక్కగా దైవానుగ్రహంతో, దైవ బలంతో మీరు అనుకున్న ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళటం, లాభాలతో ప్రతి పనిని చేయటం మీకు మరింతగా రెట్టింపైన ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ఏదైతే గతంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి పరిష్కారం కాని సమస్యల నుంచి విముక్తి పొందగలుగుతారు. అనుకున్న సమయానికల్లా ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు. ఆ ఆదాయం ఏదైతే ఉందో దాన్ని రెట్టింపు చేసుకునే అవకాశాలను చేజిక్కించుకోగలుగుతారండి. పెట్టుబడులను కూడా మరింత లాభాలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీరు కోరుకున్న వాతావరణాన్ని చక్కగా మీరు ఏర్పాటు చేసుకోగలుగుతారండి. పరిస్థితులనన్నిటిని కూడా చక్కబెట్టుకోగలుగుతారండి. అంటే కొంతవరకు పనిభారం, ఒత్తిడి అనేవి సహజంగానే ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా చక్కగా మీరు ఒకదాని వెంట ఒకటి చక్కబెట్టుకుంటూ వెళ్తూ, మీ పరిస్థితులకు అనుకూలంగా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ, ప్రతి పనిని కూడా పూర్తి చేయగలగడం మీ ప్రత్యేకతగా ఉంటుందండి. గతంలో ఏదైతే మీరు ఒడిదుడుకులను ఎదుర్కొన్నారో వాటికి సంబంధించిన లావాదేవీలను కానీ, వాటికి సంబంధించిన సమస్యల పరిష్కారం కానీ ఈరోజు జరిగే అవకాశం అయితే ఉంటుందండి. ప్రత్యేకమైన పనుల నిమిత్తం కొందరు వ్యక్తులను కలవటం కానీ, కొంతవరకు దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం రావడం కానీ ఈరోజు జరగవచ్చండి. అయితే ప్రయాణపు జాగ్రత్తలను తీసుకుంటూ మీరు ప్రయాణాన్ని కొనసాగించడం వలన వెళ్ళిన చోట చక్కగా మీ ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న సమయానికి మళ్ళీ మీరు తిరిగి మీ యొక్క ప్రయాణాన్ని ముగించుకొని రాగలుగుతారండి. అన్ని అనుకూలమైన పరిస్థితులలో మీ రోజులో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అయితే ఖర్చుల విషయంలో మిశ్రమ ఫలితాలైతే ఉండడం జరుగుతుందండి. అంటే అంత ఎక్కువ ఖర్చులు ఉండవు. అంత తక్కువ అలా అని తక్కువగా కూడా ఉండవండి. మిశ్రమంగా ఉంటాయి. అంటే అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని విషయంలో మీరు మరింత ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. అనవసరమైన ఖర్చులను కొంతవరకు వాయిదా వేసుకోగలుగుతారు. అవసరమైనవి ఏవైతే ఉంటాయో వాటి మీద మీ యొక్క ధనాన్ని వెచ్చించగలుగుతారు. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టే వ్యక్తులకు ఈరోజు చక్కటి అనుకూలత అనేది ఉంటుంది. ఎవరైతే స్వర్ణాన్ని కానీ లేదా వస్తు వాహనాలను కానీ కొనుగోలు చెయ్యాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చక్కగా రాణించే అవకాశం అయితే ఉంటుందండి. మీకు ఇష్టమైన వ్యక్తులు వారి విషయంలో మీరు కొంతవరకు చొరవ చూపిస్తూ వారికి నచ్చిన వస్తువులను కొనుగోలు చేయటం కానీ, లేదా వారితో కలిపి కాసింత సమయాన్ని గడపడం కానీ మీకు మరింతగా మానసికంగా ప్రశాంతతను, సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్ని రకాలుగా కూడా మీరు కోరుకున్న వాతావరణాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటూ, ముఖ్యంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రతి పరిస్థితిని అనుకూలంగా మార్చుకుంటూ, సరిదిద్దుకుంటూ వెళ్ళగలుగుతారండి. ప్రతి అడుగు వేసే విషయంలో కూడా ఎంతో అప్రమత్తంగా ఉండగలుగుతారు. ఈ పని చేయటం వలన మేలు జరుగుతుందా, లేకపోతే భవిష్యత్తులో దీనివలన ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి అనే ఆలోచనతో ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ప్రతి పనిని కూడా చేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. మీరు అనుకున్న తడవుగానే ప్రతి విషయాన్ని కూడా ఆచరణ రూపంలో పెట్టగలగడం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. అయితే ఎవరైనా పడని వ్యక్తులు కానీ, మీ యొక్క ఎదుగుదలను చూసి వారవలేని వారు కానీ, ఏదైనా మీ ఇబ్బందికరమైన పరిస్థితులను మీకు ఎదురు చేయాలని కానీ, లేదా మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో మీకంటే వారు ముందుండాలని ప్రయత్నించడం కానీ, ఇలాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అటువంటప్పుడు మీరు కొంత తెలివిగా వ్యవహరిస్తూ మీరు అక్కడి నుంచి తప్పుకోవటం, మీ యొక్క వ్యవహారాల మీద మీరు దృష్టిని సారిస్తూ ముందుకు వెళ్ళటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే మీరు చక్కగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళే అవకాశాన్ని పొందగలుగుతారండి. అంతేకాకుండా వారి వలన ఎదురయ్యే ఏదైతే ఆటంకాలు ఎదురవ్వాల్సి ఉంటుందో వాటిని కూడా తప్పించుకోగలుగుతారు. అట్లా మీరు తెలివిగా వ్యవహరిస్తూ ప్రతి విషయంలోనూ కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటూ ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. రోజు ముగిసే సమయానికి ప్రతి బాధ్యతను కూడా ఎంతో తెలివితేటలతో నిర్వర్తించుకుంటూ చక్కగా ఆదాయాన్ని కూడా రెట్టింపు చేసుకుంటూ మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారండి.
ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా వారికి ఆమోదయోగ్యంగా ఉండటం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, మీ ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ ముందడుగులు వేయటం మీకు మానసికంగా మరింతగా రెట్టింపైన ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్నీ కూడా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకునే విషయంలో తెలివిగా వ్యవహరించడం మీదే ఆధారపడి ఉంటాయండి. అంటే మీ వ్యవహార శైలి, మీ యొక్క తెలివితేటలు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఈరోజు జరుగుతుంది. అంటే పరిస్థితులు ఎలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా, లేనప్పటికీ కూడా మీ యొక్క తెలివైన నిర్ణయాలతో మీరు ప్రతిదాన్ని అనుకూలంగా మార్చుకోగలిగిన శక్తి సామర్థ్యాలు మీలో ఉండబోతున్నాయండి. ఇక బ్యాంకు వ్యవహారాల లావాదేవీలు ఏవైతే జరుపుతున్నారో వాటిలో కూడా చక్కగా ముందు చూపుతో తెలివైన నిర్ణయాలతో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. అయితే ఏవైనా షూరిటీ సంతకాలు పెట్టడం కానీ, లేదా మధ్యవర్తిత్వాలు వహించమని ఎవరైనా అడిగినప్పుడు మాత్రం కొంతవరకు జాగ్రత్తను వహించాలి. అటువంటి విషయాలలో ఈరోజు మీరు మరింతగా చొరవ చూపించకపోవడమే మీకు ఉత్తమమైన ఫలితాలనైతే ఇస్తుందండి. అంటే ఎవరి మాటైనా నమ్మి మధ్యలో మధ్యవర్తిత్వం వహించటం, లేదా సంతకాలు పెట్టడం ఇట్లాంటివి చేయడం వల్ల భవిష్యత్తులో మీరు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుందండి. వాటి వలన అందువలన అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తెలివిగా అక్కడి నుంచి వ్యవహరిస్తూ తప్పుకోవడం మీకు మేలునైతే చేకూర్చబోతుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడుపుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీరు ఆలోచనలతో ప్రతి అడుగు ముందుకు వేస్తూ మీ యొక్క వ్యక్తిత్వంతో మీరు ప్రతి మనిషి యొక్క ఆలోచనలను అంచనా వేస్తూ చక్కగా ప్రతి పనిని పూర్తి చేసుకుని మీరు అనుకున్న విధంగా రోజునైతే ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యారంగంలో ఉన్నారో విద్యార్థులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికైతే మీరు హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా మీరు క్రమశిక్షణతో మరింతగా నైపుణ్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీ యొక్క శ్రేయోభిలాషుల సలహాలతో ప్రతి పనిని చేసుకుంటూ వెళ్ళటం, మీదైన స్థానంలో మీరు ఉండటం మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి కూడా లాభాన్ని చూస్తూ అనుకున్న సమయానికి ప్రతి పనిని పూర్తి చేస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింతగా ముందంజలో ఉండగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా తెలివిగా వ్యవహరిస్తూ చక్కగా ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసుకుని మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింత మెలకువలు పాటిస్తూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో మీరు కోరుకున్న విధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా అమలుపరుచుకుంటూ మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో
స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింతగా ముందంజలో ఉండగలుగుతారు. తెలివైన నిర్ణయాలతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. కోరుకున్న విధంగా మీరు చకచక అన్ని విషయాలలోనూ ముందుకు వెళుతూ మీ యొక్క తెలివితేటలతో ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసుకుంటూ మీరు కోరుకున్న విధంగా మీ యొక్క శ్రేయోభిలాషుల సలహాలతో మీ యొక్క ప్రతి పనిని కూడా ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు అనుకున్న సమయానికి అన్ని పనులను పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను పాటిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. మీ బంధంలో తెలివైన నిర్ణయాలతో మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు పొందుతూ అన్ని విషయాలలోనూ కూడా ఇద్దరి మాట ఒకటే చక్కగా ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ఏకాంత సమయంలో కాసింత విరామంగా మీ యొక్క రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ప్రేమ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో ప్రేమికులకు కూడా చక్కటి నిర్ణయాలతో మీ భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాలతో మీ రోజునైతే సంతోషంగా గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా కొత్త ప్రణాళికలను వేసుకోగలుగుతారు. 10 మందికి మేలు చేసేలాంటి పథకాలతో మీ యొక్క ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక స్థిర చరాస్తుల విషయాలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి అనుకూలమైన ఫలితాలతో ప్రతి అడుగు ముందుకు వేస్తూ వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.